మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలో సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే అక్కడ ప్రస్తుతం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆలగడ్డ టీడీపీ మాజీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఎవరైతే ఉన్నారో ఆమె వినతి పత్రం ఇచ్చేందుకు కూడా రైతులతో కలిసి సీఎం జగన్మోహన్ రెడ్డికి వినతి పత్రం ఇవ్వాలని చెప్పి ఆ ప్రాంతానికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అయితే మాత్రం సీఎంను కలవడానికి వీల్లేదని చెప్పేసి కూడా అఖిలప్రియకు చెప్పి వెనక్కి పంపించే పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే అఖిలప్రియ తరపు నుంచి కూడా ఒక 5 మంది రైతులను సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు మేము అనుమతిస్తామని చెప్పేసి కూడా పోలీస్ అధికారులు చెప్పిన నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి టీడీపీ కార్యకర్తలు కావచ్చు, ఈ నాయకులు కావచ్చు, రైతులు కావచ్చు, ఈ నేపథ్యంలో కూడా ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి వైసీపీ వర్గం ప్రభాకర్ రెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒకసారిగా అఖిలప్రియ గో బ్యాక్ అంటూ ఒకసారిగా రాళ్లతోటి దాడి చేయడం జరిగింది. నేపథ్యంలో కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఒక యుద్ధ వాతావరణం తలపించని చెప్పవచ్చు. ఎందుకంటే ఇరువురు కార్యకర్తలు ఒకే చోట ఉన్న నేపథ్యంలో కూడా ఒక గందరగోళ వాతావరణం నెలకొంది. ఒక ఘర్షణ వాతావరణము ఆలగడ్డ నియోజకవర్గంలో కొనసాగుతుందని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా ఒకసారిగా పోలీసులందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఎవరైతే ఈ గొడవకు కారణమయ్యారో అంటే గొడవ కారణం అవుతున్నటువంటి భూమా అఖిలప్రియ ఎవరైతే ఉన్నారో ఆమెను కూడా అరెస్ట్ చేసి సిరివెల్ల పోలీస్ స్టేషన్కి అయితే ప్రస్తుతం ఆమెను తరలించారని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ సిరివెల్ల పోలీస్ స్టేషన్లో కూడా ఆమె అక్కడ దీక్ష చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎవరైతే ప్రభాకర్ రెడ్డి ఉన్నారో ప్రభాకర్ రెడ్డి అనుచరులు ఎందుకు మా మీద రాళ్లదాడి చేశారు, రాళ్లదాడి చేసినటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకున్న ప్రభాకర్ రెడ్డి పైన కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా ఆమె పోలీస్ స్టేషన్లో డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూసినాం. మొత్తం మీద ఎందుకంటే రైతుల సమస్యలని తెలియజేసేందుకే తాను అక్కడికి వెళ్ళాను, ముఖ్యమంత్రి మా నియోజకవర్గానికి వస్తున్నాడు కాబట్టి ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నేను ఒక మాజీ మంత్రిగా కూడా ఉన్నాను. అయితే ఈ నేపథ్యంలో కూడా రైతుల సమస్యలను వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న క్రమంలో కూడా ఒకసారిగా ప్రభాకర్ రెడ్డి అనుచరులు ఎందుకు తనపైన దాడి చేశారు అని చెప్పేసి, ఎందుకు మా అనుచరులపైన ఇలా రాళ్లదాడి చేశారని చెప్పేసి కూడా భూమా అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో అక్కడ ఒక ఘర్షణ వాతావరణం అయితే సీఎం పర్యటనలో నెలకొందని నేను చెప్పుకోవచ్చు. సీఎం ఇవాళ పూర్తి స్థాయిలో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కూడా ఆయన పర్యటించబోతున్నారు. ఎందుకంటే మేమంతా సిద్ధం అనే కాన్సెప్ట్తో కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నుంచి కూడా ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన నేపథ్యంలో కూడా విస్తృతంగా ఆయన జిల్లాలో పర్యటించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే కడప జిల్లా పర్యటన ముగించుకొని ఆలగడ్డ మీదుగా కూడా ఆయన నంద్యాల జిల్లాలోకి ఎంటర్ అవుతున్నారు. ఈ క్రమంలో కూడా ఒకసారిగా అనేకంగా సందర్భాల్లో ఎందుకంటే రైతుల సమస్యలు కావచ్చు, ఇతర సమస్యలు కావచ్చు, అంటే వినతి పత్రం ఇవ్వాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఈ సమస్యలకు పరిష్కారం కావాలన్న ఉద్దేశంతో కూడా భూమా అఖిలప్రియ ఎవరైతే సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆయనకు వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి కూడా అక్కడ వారిని అప్రోచ్ కావడం జరిగింది. అయితే డైరెక్ట్గా కూడా మాజీ మంత్రికి కలవడానికైతే సీఎంను కలవడానికైతే అనుమతి లేదు. కాకపోతే ఒక 5 మంది రైతులు, ఎందుకంటే న్యాయమైన డిమాండ్లు ఉంటే కనుక ఒక 5 మంది రైతులను మాత్రం కల్పించేటువంటి ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే ఈ సందర్భంలో కూడా ఒకసారి ఎందుకంటే టీడీపీ వారు ఇదివరకు కూడా నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఒకసారిగా అందరూ ఒకే చోటికి చేరుకొని ఈ ప్రాంతానికి వచ్చి ఏదైనా ఇష్యూ చేస్తారన్న కారణం చేత ఎవరైతే ప్రభాకర్ రెడ్డి ఉన్నాడో వైసీపీ నేత, వారి అనుచరులు కూడా ఒకసారిగా ఈ టీడీపీ వారి మీద కూడా దాడి చేయడం జరిగిందని చెప్పొచ్చు. ఒకసారిగా రాళ్లదాడి చేయడంతో ఇరువురు పార్టీ కార్యకర్తలు కూడా ఒకసారిగా ఒకరిపైన ఒకరు ఈ రాళ్లదాడి చేసుకోవడం వల్ల పూర్తి స్థాయిలో ఆ సభా ప్రాంగణం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో గందరగోళ వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ పరిస్థితిని సద్దుమణిగేందుకు కూడా భూమా అఖిలప్రియను తాత్కాలికంగా అరెస్ట్ చేసి సిరివెల్ల పోలీస్ స్టేషన్కి అయితే ప్రస్తుతం తరలించారు. ఆమె ఖచ్చితంగా నేను పోలీస్ స్టేషన్ నుంచి కదలాలి అంటే ఖచ్చితంగా ఎవరైతే ప్రభాకర్ రెడ్డి ఉన్నాడో అతనిపైన కేసు నమోదు చేయాలని చెప్పేసి భూమా అఖిలప్రియ ప్రస్తుతం అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద మొదటి రోజే ఉద్రిక్తల నడుమ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర అయితే మొదలైందనే మనం చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ సురేష్తో మల్లికార్జున్, సుమన్ టీవీ, కర్నూలు జిల్లా.